ఆయన నీ పట్ల ఉత్తమమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. యువర్ గాడ్ ఈజ్ గుడ్. కొన్ని సందర్భాల్లో దేవుడు తన చిత్తం నెరవేర్చినట్లుగా శ్రమల మార్గం గుండా నేను తీసుకెళ్తాడేమో. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు అధైర్యపడిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను బహుశా విడిచిపెట్టేశాడేమోనని ఆయన మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ ఇన్ స్టిల్ కంట్రోల్. దేవుడు ఇంకా అధీనంలో ఉంచుకున్న పరిస్థితులు ఆయన నడిపించే దేవుడు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడని కీర్తనకారుడు చెప్పినట్టుగా నీ జీవితంలోను దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే ఆయన నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. దేవుడు ఉత్తమమైన వాడు కనుక ఆయన ఉత్తమమైన వాటిని మనకు అనుగ్రహిస్తారు కదా. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు బెతనీయ వెళ్ళినప్పుడు మరియ క్రీస్తు పాదముల దగ్గర కూర్చుంది. మార్త ఏమో విస్తారమైన పనులు కల్పించుకుని తొందరపడిపోయింది. మరియ క్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకుంది అని, అవి ఆమె యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరని ప్రభువు చెప్పాడు. ఎంత చక్కని దేవుడు ఆయన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ అవసరతలో ఉన్నావు, ఏ ఆకాంక్ష నీలో ఉంది, ఏ కోరికలు నువ్వు కలిగి ఉన్నావు, ఏ ఆశలతో నువ్వు నింపబడి ఉన్నావు, దేవుడు ఖచ్చితంగా నీ అవసరాలు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయ వాంఛ నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగా కానీ కీర్తనలందరూ రాయబడిన రీతిగా ప్రభు నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దేవుడు నీకు అనుగ్రహించే ప్రతిదీ కూడా ఉత్తమమైనది అని ఎరిగి ఆయన నుండి పొందుకుని ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఈరోజు నా ప్రార్థన అదే, మీ జీవితంలో దేవుడు ఉత్తమమైన దీవెనలు కృమ్మరించునుగాక, ఉత్తమమైన ఆశీర్వాదాలు మీ మీద ఆయన కృమ్మరించునుగాక.